కేసీఆర్ రీఎంట్రీ మీద బీఆర్ఎస్ పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది. పదే పదే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చెప్తూ ఉన్నారు, ఇది తాత్కాలికమైన స్పీడ్ బ్రేకర్ అని, కారు షెడ్కి పోలేదు, సర్వీసింగ్కి వెళ్ళిందని చెప్పేసి. సో ఆయన మళ్ళీ కోలుకున్న దృశ్యాలని అవి విజువల్స్ని కూడా రిలీజ్ చేశారు. సో కేసీఆర్ రీఎంట్రీ మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత ఫోకస్ చేసింది? కేసీఆర్ బలమైన నాయకుడు కనుక, బ్రాండ్ కేసీఆర్ కనుక. ఎందుకంటే ఎప్పుడు కూడా కొంత గ్యాప్ వచ్చాక, అందులో అనారోగ్యం వల్ల వచ్చాక సాధారణ సానుభూతి కూడా ఉంటుంది. కేసీఆర్ ఓడిపోయాడు తప్ప కేసీఆర్ పతనం కాలే. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎంతటి బలమైన నాయకులకైనా అనివార్యం. సో అందువల్ల ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని ఆ నాయకుడిని పూర్తిగా ఇర్రెలవెంట్ చేయవు. అందువల్ల అనేక మంది నాయకులు తిరిగి మళ్ళీ ఉత్తేజంతో వచ్చి చాలా పెద్ద మార్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాడు. 2014లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాగలిగాడు. జగన్మోహన్ రెడ్డి 2% ఓట్లతో ఓడిపోయి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలను కూడా కోల్పోయాడు. అప్పుడు టీడీపీ అన్నది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పైన నమ్మకం లేక వెళ్ళిపోతున్నారని. కానీ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నమ్మకం పోయింది, కానీ ప్రజలకు నమ్మకం వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచాడు. టీడీపీ 23 సీట్లు గెలుచుకుంటే ప్రజలు అంతగానే ఎక్కువ. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఎన్ని తీసుకున్నా కూడా జగన్కి ఏం కాకుండా ఇచ్చారు. సో అందువల్ల 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ మామూలు సమస్యలు ఎదుర్కోలే. అటు తెలంగాణ ఉద్యమము, ఇటు రాజశేఖర రెడ్డి మరణంతో జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వెల్లువ, ఈ 2 సవాళ్లను కూడా అధిగమించి టీడీపీ రీఎంట్రీ ఇవ్వగలిగింది చంద్రబాబు నాయుడు 2014లో. అందువల్ల ఇలా ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రభంజనం తర్వాత కాంగ్రెస్ చెతికిలబడిన కాంగ్రెస్ 89లో రీఎంట్రీ ఇవ్వగలిగింది. అసలు అడ్రస్సే లేదు కాంగ్రెస్. హుజూరాబాద్లో ఓడిపోయింది, నాగర్సాగర్లో ఓడిపోయింది, దుబ్బాకలో ఓడిపోయింది, హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి, హుజూర్నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయింది, జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్రస్ లేదు. అలాంటి కాంగ్రెస్ 65 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. సో ఇవన్నీ రీఎంట్రీలే కదా. సో 1977లో ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఇద్దరు ఓడిపోయారు. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. యూపీ లాంటి రాష్ట్రాలే కాదు, అనేక హిందీ రాష్ట్రాల్లో 0 సీట్స్ కాంగ్రెస్కు. అలాంటిది వితిన్ 3 ఇయర్స్ 1980కి వచ్చారు, రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ ఇచ్చి బ్రహ్మాండమైన మేడతో మళ్ళీ ఇందిరాగాంధీ దేశ ప్రధానికి అయ్యారు. అందువల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక పార్టీలు, అనేక మంది నాయకులు రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ తమ బలాన్ని నిరూపించుకున్నారు. అందువల్ల కేసీఆర్ ఫైటింగ్ స్పిరిట్ కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఆయన తెలంగాణ ఉద్యమ బావుట ఎగరేసిన రోజు, తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన రోజు, టీడీపీలో నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నవారు డిప్యూటీ స్పీకర్పై రాజీనామా చేసి తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న రోజు ఎవరైనా ఊహించారా? తెలంగాణ వాదం ఈ స్థాయికి పెరిగి తెలంగాణ వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు ఊహించలే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకులు ఉండగా, రాష్ట్ర రాజకీయం ఈ ఇద్దరు నేతల మధ్య బలంగా డివైడ్ అయి ఉండగా, కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమం, అది కూడా రీఎంట్రీ, తెలంగాణ ఉద్యమాన్ని రీఎంట్రీ ఇచ్చాడు కేసీఆర్. ఏ రకమైన ప్రభావం వచ్చిందో మనం చూసాం. అందులో అనేక దెబ్బలు, మామూలు దెబ్బలు కాదు కదా. రాజశేఖర రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ చీలిస్తే సగం మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్లో చేరాడు. అసలు ఒక దశలో టీఆర్ఎస్ ఉంటుందా అనే, టీఆర్ఎస్ మనగడే ప్రశ్నార్థకం అన్న దశలో తెలంగాణ రావడానికి నాయకత్వం వహించడమే కాకుండా తెలంగాణను 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు కేసీఆర్. సో అందువల్ల మీకు కేసీఆర్కు ఉన్న ఫైటింగ్ స్పిరిట్ మనం తక్కువ అంచనా ఇవ్వకూడదు. అందులో బ్రాండ్ కేసీఆర్ అంటే కేసీఆర్ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం, వ్యతిరేకత వచ్చిన మాట నిజం. మరీ ముఖ్యంగా కేసీఆర్ పర్ఫార్మెన్స్ కన్నా ఆయన వ్యవహార సరళి పైన వచ్చిన నిర్లిప్తత, ఫ్యాటిక్ వీలేనా అని, కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్చక చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ఉండవచ్చు, కేసీఆర్ దొరకడు, ప్రజలకు అందుబాటులో లేడన్న విమర్శ యొక్క ప్రజలు బలంగా నమ్మడం కావచ్చు, కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, బీజేపీతో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలియదు, అందువల్ల ఆయన నమ్మలేమనే భావన, ఇవన్నీ ఎంత నిజమో అదే సమయంలో కేసీఆర్ను అభిమానించి ప్రేమించి ఓట్లేసిన వాళ్ళు కూడా అంతే నిజం. అదేం తక్కువ నిజం కాదు.
అందుకే కేవలం 1.8%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మరి బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు కేసీఆర్ని చూసి వేయకపోతే ఎవరిని చూసి ఓట్లు వేశారు? అందువల్ల కేసీఆర్ ఈజ్ ఎ బ్రాండ్ ఫర్ బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ ఎమర్జ్ కావడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ బ్రాండ్ ఎమర్జ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీ విజయానికి అది ఎంతగానో ఉపయోగపడ్డది. అంతకుముందు లేని కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చింది? అందువల్ల బ్రాండ్, పర్సన్ ఇస్ ఎ బ్రాండ్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే పర్సన్ ఇస్ ఎ బ్రాండ్. ఇప్పుడు మీరు ఒకప్పుడు సినిమా కథ మంచిగా ఉండి, స్క్రీన్ ప్లే, పాటలు అన్నీ మంచిగా ఉంటే సినిమా హిట్ అయ్యేది, సినిమాకు మంచి కలెక్షన్ వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. చెత్త కథ ఉన్నా, చెత్త పాటలున్నా, ఆ హీరో కనుక బ్రాండ్ ఉంటే మొదటి వారం రోజులు డబ్బులు వస్తాయి, సినిమా తర్వాత నడిచినా నడకపోయినా. సో సినిమా రంగంలో బ్రాండ్ రాజమౌళి తీస్తానంటే ఆ సినిమా ఈ లెవెల్లో ఒక లెవెల్లో ఉంటుంది, బ్రాండ్ రాజమౌళి అంతే. సో అలాగే మీకు జర్నలిజంలో బ్రాండ్ అర్నబ్ గోస్వామి, ఆయన ఒక సాధారణ జర్నలిస్టు, టైమ్స్లో నుంచి బయటకు వచ్చాడు, పెట్టుబడులు ఆయన చుట్టూ తిరిగాయి, ఆయన ఛానల్ పెట్టుకొని దేశంలో ఒక బలమైన ఛానల్గా మారిపోయాడు. సో అందువల్ల బ్రాండ్ అనేది రాజకీయాల్లో, వ్యాపారంలో ఉన్న నాగేశ్వర్ అనేవాడు టీవీ ఛానల్లో, ఆ ఛానల్, ఈ ఛానల్లో మాట్లాడుతూ ఉండేవాడు. సో నేను నాకంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. ఇప్పుడు 8,59,000 సబ్స్క్రైబర్లు, లాస్ట్ మంత్ 1,56,00,000 వ్యూస్. మరి బ్రాండ్ నాగేశ్వర్ కాదని ఎవరైనా అనగలరా? అందువల్ల పర్సన్ యాజ్ ఎ బ్రాండ్గా మారిన సమాజంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ బ్రాండ్, అటు రిపబ్లికన్ పార్టీ అది ఇది ఏం లేదు, ట్రంప్. దేశంలో మోడీ బ్రాండ్. ఇప్పుడు బీజేపీకి ఓటు వేసే వాళ్ళలో అనేక స్టడీ చెప్తున్నాయి, నియర్లీ 1/3 మోడీని చూసి ఓట్లు వేస్తున్నారు. చంద్రబాబు ఒక బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్. అందువల్ల కేసీఆర్ బ్రాండే బీఆర్ఎస్కు అండా దండ. అందువల్ల ఆ బ్రాండ్ రీఎంట్రీ, ఇప్పుడు 2 సినిమాలు 3 సినిమాలు నటించక మళ్ళీ సడన్గా ఎంటర్ అయ్యారనుకోండి, చిరంజీవి రాజకీయాల నుంచి బయటకు వచ్చాక గ్రాండ్ రీఎంట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనలేదా? అందువల్ల ఒక రిటైర్డ్ హార్ట్ అయి గాయాలు తగిలి క్రికెట్లో కొన్ని రోజులు ఆడకపోతే మళ్ళీ వస్తే విరాట్ కోహ్లీ గ్రాండ్ రీఎంట్రీ అంటమానమా? అలా కేసీఆర్ గ్రాండ్ రీఎంట్రీ బీఆర్ఎస్ వాళ్ళకు పండుగే కదా. రైట్ సార్.